ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బాబుకి మదం ఎక్కింది. జగన్ గొడ్డలతో టీడీపీని పాతేస్తాం. ఇది మాజీ మంత్రి కొడాలి నాని రియాక్షన్. మీకు ఈ వీడియోలో అసలు ఆ కామెంట్స్ ఎందుకు చేయవలసి వచ్చింది ఏంటి అనేది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ విషయానికి వచ్చేసరికి ఈ రోజుకి సరిగ్గా 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈ నేపథ్యంలోనే ఎవరి కార్యక్రమాలు వాళ్ళు ఉన్నారు. విజయానికి 2 ఏళ్ళు అని వీళ్ళు, అలాగే ఏంటది వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి అని చెప్పేసి అన్నారు. రైట్, చేస్తా ఉన్నారు. సరే, తప్పులేదు. వాళ్ళకి మరి అపోజిషన్ వాళ్లే కాబట్టి అధికార పార్టీకి సంబంధించి నిలదీస్తూ ఉండాలి, ప్రశ్నించాలి. ఏవైనా సరే ఈ హామీలు అమలుపరిచే వాటిని ఎప్పుడు అమలు వేస్తారని చెప్పేసి గట్టిగా నిలదీయాలి. సో ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలు ఆయా నాయకులు ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సరే, నిరుద్యోగ భృతి మహిళా ఆడపడుచులకు 1500 రూపాయల నెలకి అని చెప్పేసి ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో ఆ 2 హామీలు అయితే ఇంకా నెరవేర్చడం అనేది మొదలవ్వలేదు. సరే, దీనికి సందర్భంగా దాన్ని ప్రశ్నించారు. అది కూడా తప్పులేదు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు పదే పదే గొడ్డల పార్టీ అని అంటూ ఉన్నారు కదా. సో దానికి సమాధానంగా కొడాలి నాని ఎలా చెప్తారంటే, అవును మాది గొడ్డలే, ఇలాంటి గొడ్డలు కాదు, మామూలు గొడ్డలు కాదు, శివుడి చేతిలో కూడా గొడ్డలు ఉంటుంది, అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర కూడా గొడ్డలు ఉంటుంది. పరశురాముడు ఏంటది తపస్సు చేస్తే శివుడు గొడ్డలు ఇచ్చాడు. సో పరశురాముడు ఆ గొడ్డలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిలాగా మదమెక్కిన వాళ్ళని అండర్లైన్ చేసుకోండి, మదమెక్కిన వాళ్ళని సంహరిస్తారు. సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన గొడ్డలతో టీడీపీని పాతేస్తాం అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఏ విషయంలో ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన 2 బేరీజ్ వేసుకుంటారుగా ప్రజలు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేదో వైసీపీ వాళ్ళు చెప్పేదో కాదు, సామాన్య ప్రజలు చెప్పాలి, తటస్థులు చెప్పాలి ఏంటి ఎవరి పరిపాలన ఎలాగుంది అని చెప్పేసి. ఇదే కొడాలి నాని, ఎవరైనా మాట్లాడొచ్చామో కానీ కొడాలి నాని మాట్లాడారా అంటేనే ఆశ్చర్యపడాలి. ఎందుకు? ఇదే 2 ఏళ్ల కాలంకి, అంటే తొలి క్యాబినెట్లోనే కొడాలి నాని మంత్రిగా చేశారు. ఎలా మాట్లాడారండి? ఏ రోజైనా భాషా పదజాలం, అంటే ఆయన కెరీర్లో, పొలిటికల్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడారు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఆయన అప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉండారు. ఈ 4వసారి ఆయన గెలిచిన ఆయన పార్టీ ఆయన ఇద్దరు గెలవడం, అంటే ఆయన గెలవడం, ఆయన పార్టీ కూడా గెలవడం, అధికారంలోకి రావడం అనేది జరిగింది. మంత్రి అయ్యారు. సరే, ఇంకా మంత్రి అయితే ఇంకెంత బాధ్యతగా ఉండాలా? కానీ పదే బూతులు తిట్టే పని, వాడని వీడని, ఆ భాష పద్యాల గురించి కొత్తగా తిప్పేదేముంది? రాష్ట్ర వ్యాప్తంగా కొడాలి నాని అనగానే ఒక ఏహ్య భావం కలిగేలాగా మాట్లాడారని చెప్పి చాలామంది విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. సో ఇప్పుడు ఇదే 2 ఏళ్ల కాలంలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని అనేక రకాలైన డిమాండ్లు. ఏది కౌంటింగ్ జరిగిన రోజునే, ఫలితాలు వెలువడిన రోజునే తెలుగుదేశం పార్టీ కొంతమంది అభిమానులు, శ్రేణులు కొడాలి నాని ఇంటి దగ్గర కూడా వెళ్ళారు. ఇప్పుడు రా, బయటికి రా, ఏదేదో మాట్లాడావు కదా అని చెప్పేసి అని. అయితే చట్టం దాని పని చేసుకుపోతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతూ ఉంటారు కదా వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి. మరి చట్టం ఎంతవరకు ఏం పని చేసుకుపోయింది అంటే, కొడాలి నాని ఎటువంటి అవినీతి అక్రమాలు చేయలేదా? సరే, తనకు అనారోగ్య కారణాలు, ఏదో హార్ట్ ఆపరేషన్ అది ఇది అని చెప్పేసి అని కొంచెం ఆగారు అని చెప్పేసి అని అప్పట్లో చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఆయన బ్రహ్మాండంగా రికవర్ అయిపోయారు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే, కొడాలి నాని చాలా అగ్రెసివ్గా మరలా పాత కొడాలి నానిలాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది వైసీపీ వాళ్ళకు కొంత ఊరటనిచ్చే అంశం. అయితే ఇప్పుడు ఎందుకని ఆయన ఎంత గంటాపదంగా గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే, ఓకే, ఈ కూటమి ప్రభుత్వం మనల్ని ఏమీ చెయ్యదు అని చెప్పేసి భరోసా వచ్చిందా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం గట్టిగా చెప్పారు కదా, ప్రతి ఒక్కరూ మీ యొక్క నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి. ఇప్పుడు మనం కనుక యాక్టివ్గా లేకపోతే ఏదైనా స్ట్రేంజ్ డెసిషన్ తీసుకుంటే
ఏదర్ రాజకీయ సన్యాసం అన్నా చేయలేక వేరే పార్టీకి వెళ్ళడానికి ఆస్కారమే లేదు వైసీపీలో ప్రెసెంట్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఎక్కువ పర్సంటేజ్. సో సో మన రాజకీయ ఉనికికే ప్రమాదం కాబట్టి సరే గెలిచినా ఓడిపోయినా ఏదో పార్టీలో ఉండాలి కాబట్టి మనం ఆ వైసీపీలో ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే పోయిద్ది అనే ఉద్దేశంతో ఏమైనా ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడారు అనుకోవాలా. ఇప్పుడు టీడీపీ నాయకులకి కొంత అయితే మాత్రం ఆవేదన ఉంటుంది. ఇదిగో చూసారా మన వాళ్ళ యొక్క మంచితనం, అది మన మంచి ప్రభుత్వం అనుకుంటూ ఉంటారు కదా, మన వాళ్ళు మంచితనం చూడండి. కొడాలి నాని ఈ రకంగా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి గట్టిగా వార్నింగ్లు ఇవ్వడమే కాదు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఏకంగా చంద్రబాబు మదమెక్కేసిందనే మాట్లాడుతున్నారు అని అంటే మరలా ఈ 2 ఏళ్లలో ఇక ఏమీ చెయ్యరు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి కలిగింది అనే భావనలోకి వచ్చేసారనుకోవాలా. సో అనేక ప్రాంతాల్లో అనేక నియోజకవర్గాలు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. సరే ప్రశ్నించండి, అది హక్కు కాదని అనట్లా. కానీ ఇదే హక్కు వేరే అంటే వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్న ప్రతిపక్షాలకు కూడా ఉంటాయిగా. మరి అప్పుడు ప్రతిపక్షాల పైన ఎక్కడైనా ఎవరైనా ఏ రకంగా వ్యవహరించారో చూసుకోండి. ఒకసారి నేను మీకు రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడే సీఎం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేశారు. ఆయన ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయనకి ఎదురుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జెండాలు పట్టుకొని రావడం కానీ ఆయన అడ్డుకోవడం కానీ చేశారా? 14-19 మధ్యలో చెయ్యిలా. అంతా తాపీగా సాగిపోయింది. బ్రహ్మాండంగా ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగారు. ఇదే 19-24 మధ్యలో వైసీపీ అధికారంలో ఉండగా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ సజావుగా నిరసన కార్యక్రమాలు చేయనిచ్చారా? మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వైసీపీ అధికారంలో ఉండగా అంగళ్ళు అనే ప్రాంతం, తంబళ్ళపల్లి నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు గారి పర్యటన. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు విరివిగా వెళ్తూ ఉంటారు. కానీ అదే రోజు వైసీపీ కార్యకర్తలు నాయకులు ఇంకొక ర్యాలీ అంట ఎదురుగా. ఎలా చేస్తారు? పోలీసులు ఎలా పర్మిషన్ ఇస్తారు? అక్కడ ఉద్రిక్తమైన వాతావరణం నెలకొని చివరికి ఆయన పైన రాళ్ల దాడి చేసి, ఏది చంద్రబాబు నాయుడు గారి పైన, ఆ బ్లాక్ కమాండోస్ ద్వారా ఆయన ఒక విధంగా కాపాడారు. బ్లాక్ కమాండోస్ తిరిగి అటెంప్ట్ మర్డర్ కేసు చంద్రబాబు నాయుడు గారి పైన నమోదు చేసిన ప్రభుత్వం అది. మరి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది. ఇవాళ వైసీపీ వాళ్ళు బ్రహ్మాండంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ చేసుకుంటున్నారు. స్వేచ్ఛగా చేసుకుని ఇచ్చారే, ఎక్కడ కూడా ఎటువంటి అడ్డంకులు చేయలేదే. ఇదే వైసీపీ అధికారంలో ఉండగా మరి జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల పైన కానీ వాళ్ళ కార్యక్రమాలపైన కానీ అంతెందుకు, మీకు చిన్న ఎగ్జాంపుల్స్ రెండు చెప్తా. ఇదే బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ జనసేన పార్టీకి 2019లో పోటీ చేసి ఓడిపోయారు. ఏది పుంగనూరులో. ఆయన ఇంటిపైన ఏ రకంగా దాడి చేశారు, భయభ్రాంతులకు గురి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి ఆస్తులు అన్నీ మామూలుగా కాదు చల్లా చెదురు చేశారు. మరి ఏం జరిగింది అప్పుడు? పోలీసులు ఎక్కడ అడ్డుకున్నారు? ఆ తర్వాత అదే జనసేన పార్టీకి సంబంధించి శ్రీకాళహస్తిలో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంటే ఏకంగా పోలీస్ అధికారి చేయి చేసుకున్న ఘనత ఎవరో ఆవిడ అంజు యాదవ్ డైరెక్ట్గా అతని గోమ మీద కొట్టింది. ఏం చేయాలి? నిరసన కార్యక్రమాలు చేస్తుంటే పోనీ అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే ప్రత్యర్థులు అంటే వాళ్ళు వచ్చి ఏదో అడ్డుకుంటున్నారు అనుకోవచ్చు. పోలీసులు కూడా నిరసన కార్యక్రమాలను ఆ రకంగా చేశారు అంటే ఎంత దారుణం. ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు వెళ్ళి. అది పరిస్థితి. అలాగే ఇదే పుంగనూరు అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే సైకిల్ మీద వాళ్ళు ఏదో యాత్ర చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో ఏ రకంగా గొడ్డలోడు తీసుకొట్టారో. మరి ఇప్పుడు వీళ్ళు ఎంత స్వేచ్ఛగా చేసుకుంటున్నారు, అది డిఫరెన్స్. అది ప్రజలు అర్థం చేసుకుంటూ ఉంటారు. సో కొడాలి నాని మరలా ఇప్పుడు కొడాలి నాని ఈజ్ బ్యాక్ అన్నట్టుగా వైసీపీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. సరే చెప్పుకోవచ్చు, తప్పే ఉందిలే. కానీ ఒక వాయిస్ ఉన్న వ్యక్తి, కాకపోతే ఆ వాయిస్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటే బాగుంటుంది. సో ఈ తొందరపాటు మాట్లాడితే మాత్రం మరి అది ప్రజలకు ఎటువంటి సంకేతం ఇస్తుంది? ఒక విధంగా చెప్పాలంటే అది వైసీపీకి కూడా ఇబ్బందేగా. కొడాలి నాని అలా మాట్లాడుతూ అనేది ఎంతవరకు కరెక్టు? నాట్ ఓన్లీ కొడాలి నాని, ఇక వైసీపీలో చాలామంది ఆ రకంగా మాట్లాడారు. ఆ నోటి దోల వల్లే చాలామంది ఓడిపోయారని చెప్పేసి అని కూడా అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఏది వాళ్ళు ఓటమి చెందినప్పుడు ఒక్క మంత్రి అంటే ఒక్క మంత్రి గెలవాలి. అప్పుడు మంత్రిగా చేసిన వాళ్ళు ఒక్క మాజీ మంత్రి ఇప్పుడు ఒక్కడు కూడా గెలవాల. ఏంటంటే కారణం ఇదిగో ఇదే తరహాలో మాట్లాడుతాం.
సో ఆ రకమైన పరిస్థితులు. సో మొత్తం మీద చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి గొడ్డలతో టీడీపీని పాతేస్తారంట. ఇది ఎలా ఉంటుందంటే ఇదే కొడాలని అన్నాడు చూసారా, నువ్వు జగన్మోహన్ రెడ్డిని మాజీ చేయి, నేను నీ బూట్లు దుడుస్తా కూర్చుంటా అన్నారు. అయ్యాడుగా మాజీ, మరి ఏది అని చెప్పేసి అని కూడా టీడీపీ వాళ్ళు ఇదే గుడివేళ బ్యానర్లు వేశారు. సో ఇప్పుడు అది ఎంత నిజమో, జగన్మోహన్ రెడ్డిని మాజీ చెయ్యి అంటే చెయ్యలేడు అనేది ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడో, రేపు 2029లో మరలా అధికారంలోకి వస్తాం అనేది కూడా అదే కాన్ఫిడెన్స్తో చెప్పాడా ఏంటి? మీరేమనుకుంటున్నారు? రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా, ఇలా ఊహల్లో ఉన్నారా, ఏమనుకుంటున్నారనే అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.